ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ తో ఆ నియోజకవర్గంలో రాజకీయ మంటలు రగులుతూనే ఉన్నాయట. ఒకే స్థానం కోసం ఇద్దరు నేతలు నువ్వా నేనా అన్నట్టుగా పోట్లాడుకుంటూ క్యాడర్ను అయోమయానికి గురి చేస్తున్నారట. ఒకరేమో తన సొంత ప్రాంతానికి షిఫ్ట్ అవ్వాలని చూస్తుంటే అక్కడ తిష్ట వేసిన మరో నేత మాత్రం కదిలేది లేదంటూ కరాఖండిగా తేల్చి చెప్తున్నారట. ఇక్కడే ఉండి పొలిటికల్ ఫ్యూచర్ తేల్చుకుందామంటూ సవాళ్లు విసురుతున్నారట. అసలింతకీ ఎవరా నేతలు, ఏంటా కదా ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గం పీఠం కోసం గిద్దలూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి మధ్య జరుగుతున్న అంతర్గత సమరం వైసీపీ అధిష్టానానికి పెద్ద సవాల్గా మారింది. ప్రస్తుతం గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలను చూస్తున్న కుందూరు నాగార్జునరెడ్డి తన సొంత ప్రాంతమైన మార్కాపురానికే తిరిగి వచ్చేయాలని తీవ్రంగా పావులు కదుపుతున్నారు. అయితే మార్కాపురం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న అన్నా రాంబాబు మాత్రం ఇక్కడి నుంచి కదిలేదే లేదని, మారిన సమీకరణాల ప్రకారం తానే ఇక్కడ గెలిచి తీరుతానని ససేమిరా అంటున్నారు. గిద్దలూరు నుండి మార్కాపురానికి మారిన తర్వాత ఇక్కడే తన రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేసుకుంటానని రాంబాబు స్పష్టం చేయడంతో మార్కాపురం వైసీపీలో రాజకీయం పీక్స్కు చేరింది. నిజానికి 2019 సార్వత్రిక ఎన్నికల్లో మార్కాపురం నుంచి కుందూరు నాగార్జునరెడ్డి, గిద్దలూరు నుంచి అన్నా రాంబాబులు వైసీపీ ఎమ్మెల్యేలుగా అఖండ మెజారిటీతో విజయం సాధించారు. అయితే గత ఎన్నికలకు ముందు వైసీపీ అధిష్టానం చేపట్టిన నియోజకవర్గాల అభ్యర్థుల మార్పులు ప్రయోగంలో భాగంగా గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న రాంబాబును మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్న నాగార్జునరెడ్డిని గిద్దలూరుకు షిఫ్ట్ చేశారు. ఈ మార్పులకు అన్నా రాంబాబు సంతోషంగానే ఒప్పుకున్నప్పటికీ నాగార్జునరెడ్డి మాత్రం మనస్ఫూర్తిగా కాకుండా అయిష్టంగానే గిద్దలూరుకు వెళ్లాల్సి వచ్చింది. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనానికి వైసీపీకి కంచు కోటలుగా ఉన్న మార్కాపురం, గిద్దలూరు రెండింటిలోనూ ఈ ఇద్దరు నేతలు ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. అధిష్టానం చేసిన ఈ అనవసర ప్రయోగమే తమ ఓటమికి కారణమని ఇరు వర్గాల అనుచరులు తీవ్రంగా భావిస్తున్నారు. ఎన్నికల ఓటమి అనంతరం ఇరు నేతలకు వారు పోటీ చేసిన నియోజకవర్గాల ఇన్ఛార్జ్ బాధ్యతలనే వైసీపీ హైకమాండ్ కట్టబెట్టింది. ప్రస్తుతం మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జిగా అన్నా రాంబాబు, గిద్దలూరు ఇన్ఛార్జిగా నాగార్జునరెడ్డి బాధ్యతలు చూస్తున్నారు. అయితే మార్కాపురంలో ఇన్ఛార్జిగా ఉన్న అన్నా రాంబాబుకు స్థానికంగా నాగార్జునరెడ్డి వర్గానికి చెందిన సీనియర్లు అస్సలు సహకరించడం లేదనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో పార్టీని మళ్లీ పునరుద్ధరించేందుకు రాంబాబు ప్రయత్నిస్తూ ఉంటే ఆయన ఎదుగుదలను తట్టుకోలేని స్థానిక లీడర్లు లోపాయికారి కుట్రలు చేస్తున్నారని రాంబాబు ఓపెన్గానే విమర్శిస్తున్నారు. ఈ కుట్రల వెనుక మాజీ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి హస్తం ఉందని రాంబాబు మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. అయితే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తాను మార్కాపురం వీడేది లేదని, ఓడిన చోటే గెలిచి చూపిస్తానని రాంబాబు కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు గిద్దలూరు వైసీపీలో లోకల్గా జరుగుతున్న వర్గ రాజకీయాలతో తాను ఇమడలేకపోతున్నానని కుందూరు నాగార్జునరెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట. గిద్దలూరులో ఉండడం కంటే తన సొంత నియోజకవర్గమైన మార్కాపురమే బెటర్ అనే పరిస్థితికి వచ్చిన ఆయన మళ్ళీ మార్కాపురం ఇన్ఛార్జ్ పగ్గాలు దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు. నా సొంత నియోజకవర్గం మార్కాపురం నాకు ఇచ్చేయండి, గిద్దలూరులో నేను పార్టీని నడపలేకపోతున్నాను అని అధిష్టానం పెద్దల వద్ద నాగార్జునరెడ్డి తన గోడు వెళ్లబోసుకున్నారు. త్వరలోనే తాను మార్కాపురానికి వస్తున్నానంటూ స్థానిక కేడర్కు సంకేతాలు పంపుతూ ఉండడంతో అన్నా రాంబాబు క్యాంప్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతుంది. మార్కాపురంలో జరుగుతున్న ఇద్దరి నేతల కోల్డ్ వార్ అధిష్టానానికి తలనొప్పిగా మారుతుంది. అంతేకాక ఇటు మార్కాపురం, అటు గిద్దలూరు నియోజకవర్గాల క్యాడర్లో తీవ్ర అయోమయం నెలకొంది. ఎన్నికల ఓటమితో దిగాలు పడ్డ క్యాడర్కు ఈ నేతల అంతర్గత పోరు మరింత మానసిక నైరాశ్యాన్ని నింపుతుంది. ఇద్దరు నేతల సమరానికి బ్రేకులు వేస్తారా, లేదా తమ దారి తమని చూసుకోమంటారా అని కేడర్ జగన్ని ప్రశ్నిస్తుంది. మరి ఇటు అన్నా రాంబాబు, అటు నాగార్జునరెడ్డి మంకుపట్టుకు వైసీపీ అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో, మార్కాపురం పీఠాన్ని ఎవరికి ఖరారు చేస్తుందో చూడాలి.